సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఎగురవేసి ఆవిర్భావ వేడుకలను సంబరంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు రజనీకర్ రెడ్డి, తుపాకుల నరేష్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు బలపడుతూ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎదిగేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ కార్యకర్తల కృషి ఫలితంగా కేంద్రంలో ముచ్చటగా మూడోసారి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. అదే తరహాలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేలా ప్రతి కార్యకర్త అహర్నిశలు శ్రమించాలని కోరారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల ఉపాధ్యక్షులు కోల సతీష్ గౌడ్, నాయకులు మద్దూరు శ్రీనివాస్ గౌడ్, సురేందర్, ప్రవీణ్, రజనీకర్, లవణ్ కుమార్ పాల్గొన్నారు. ఏప్రిల్ 6 తారీఖు నాడు బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ రోజు బీజేపీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 45 సంవత్సరాలు సందర్భంగా నంగునూరు మండల కేంద్రంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. అదే విధంగా భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు తెలంగాణలో కూడా బలపడుతూ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగి రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకుంటుందని ఆశిస్తూ ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో కార్యకర్తల త్యాగాలపై, ఆత్మ బలిదానాలపై నిర్మితమై, ఏకాత్మతావాదం, అంత్యోదయ నిర్మితమై ఎంతో మంది నాయకుల కృషితోటి చిన్న మొక్కై నాటిన ఈ వృక్షం ఈరోజు మహావృక్షమై ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించి ఈ దేశాభివృద్ధి అనే యజ్ఞంలో పాలు పంచుకుంటూ ఒక ప్రముఖ పాత్ర పోషిస్తూ భారతీయ జనతా పార్టీ అనేది భారతదేశాన్ని ప్రపంచంలోనే విశ్వగురువుగా నిలబెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి అభివృద్ధి చెందిన దేశాలలో స్వాగతం పలకని రోజుల నుంచే ఇప్పుడు మా భారతదేశం ఎటువంటి కార్యక్రమం అయినా భారతదేశం లేని ప్రపంచ స్థాయి కార్యక్రమం లేదంటే అది అతిశయోక్తి కాదు. అది కేవలం భారతీయ జనతా పార్టీ కృషి వల్లనే ఈ దేశ అభివృద్ధి చెంది ప్రపంచ దేశాలకు ఒక దిక్సూచిగా ఉంది.